కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది గురువు. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిస్తే కన్యా రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 3, అగౌరవము 3. ఆదాయం వ్యయాల్లో చిన్న ఇది అంతే, ఏం లేదు. కానీ కన్యా రాశి వాళ్లకు నేను 2023 నుంచి అమ్మ మనమే మొట్టమొదట ప్రారంభమే మనము తల్లి. అవును, దాదాపు 8 లక్షల మంది 9 లక్షల మంది చూశారు. అప్పుడు మొత్తం 8 లక్షల చిల్లర వ్యూస్ మనం చూసాం. అవును, అప్పటి నుంచి చెప్తున్నా నేను, పుష్కర కాలము పాటు చాలా కన్యా రాశి వారికి బాగుంటుంది. ఇప్పుడు కూడా చెబుతున్నాను మళ్ళీ, ఇది రాసి పెట్టుకోవాల్సిందే. కన్యా రాశి వాళ్ళది ఇంకా 8 సంవత్సరాల పాటు చాలా అద్భుతముగా యోగవంతముగా ఉంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో మనము పాటించేటువంటిది ఉండాలి. మనము స్నానం చేయకుండా గుడికి వెళ్ళి గుళ్ళో పవిత్రత మనకు రాలేదు అంటే రాదు. కన్యా రాశి వాళ్ళది అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. విపరీత గౌరవం, మామూలు గౌరవం ఉంటుంది అని అనొచ్చు ఒక్క మాట, కానీ విపరీత గౌరవం అంటే ఎదటి వాళ్ళు ఈర్ష్యపడేంతటి గౌరవాన్ని పొందుతారు వీళ్ళు. ఏమిటి వాళ్ళకంత ప్రాధాన్యత? నిన్నలే మొన్నొచ్చి మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాం, మాకు లేని ప్రాధాన్యత వీళ్ళకి ఎందుకు అని ఒక వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు వీళ్లను అలా అనుకునే విధముగా ఈ సంవత్సరం ఉండబోతున్నది. ఆ విలువ గౌరవాన్ని కోరుకుంటారు. ముందు ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళకు. ఆ ఆత్మాభిమానం పోగొట్టుకుంటే ఎంత డబ్బు వస్తుందన్నా చూడరు. వీళ్ళ దగ్గర ఉండేటువంటి లక్షణాలు. ఆ విలువ గౌరవం ఉంటే డబ్బు చూడరు. ఆ విలువ కోసం తాపత్రయపడి నాకు ఆ విలువ ఉంది, ఆ విలువ చాలు, విలువ లేని జీవితం ఎందుకు అనేటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని కోరుకుంటారు. పోటాడలు పోయి పొడిచి సన్నిధాసనం నాస్తుండటం కాదు. అప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామండి, మమ్మల్ని అట్లా అనుకోవద్దండి, ఏదో పొరపాటు జరిగి అనేటువంటి ఇది వాళ్లే వచ్చి మళ్ళా పలకరించి చేస్తే వీళ్ళు సరే పోనీలే అని అనుకునేటువంటి ఇది చేస్తారు. ఎక్కువగా కక్షలు పెట్టుకుని కార్పణ్యాలు పెట్టుకుని ఏదో కసి తీర్చుకోవాలి వాళ్ళ మీద అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు కానే కాదు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా అధిక లాభాలు గడిస్తారు. చాలా బాగుంది గాక. వీళ్లకు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు గాని కళాకారులకు గాని చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుంటారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా త్వరితగతిన కంప్లీట్ కావాలి అన్న దైవారాధన, అలాగే రంగులు దిక్కులు సంఖ్య ఏది కలిసి వస్తుంది చెప్పండి. సంఖ్యాపరంగా మొట్టమొదట చూసుకున్నప్పుడు కన్యా రాశి వాళ్లకు 7 సంఖ్య బాగుంటుంది. ఎరుపు, తెలుపు, పసుపు ఈ రంగులు వాడండి ఈ సంవత్సరం. అది రంగులు గల వస్త్రాలు గనక వేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.